దేశవ్యాప్తంగా మెగా దోపిడీ, మహారాష్ట్రలోను దొంగ బ్యాంకు గ్యారంటీలు అని చెప్పేసి మనం ఒక వార్త చూడొచ్చు. ప్రధానంగా 16,600 కోట్ల కాంట్రాక్టుకు నకిలీ గ్యారంటీలు పెట్టి మెగా కృష్ణారెడ్డి దానికి సంబంధించిన ప్రాజెక్టులు పొందిందని చెప్పేసి ఆర్టీవీ అధినేత జర్నలిస్ట్ రవిప్రకాష్ గారు నిన్న ఒక ముంబై హైకోర్టులో ఒక పిల్లు వేసినారు. దీనికి సిబిఐ కానీ సిట్ కానీ వేసి విచారణ జరపాలని చెప్పేసి ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ముంబై హైకోర్టు చీఫ్ జస్టిసు ఈ పిటిషన్ విచారణకు స్వీకరించారు. దీనికి సంబంధించిన ప్రశాంత్ భూషణ్ ఈ కేసు వాదించబోతా ఉన్నారు. ఇక డీటెయిల్స్లోకి పోతే మెగా కృష్ణారెడ్డికి గట్టి షాక్ తగిలింది. మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దొంగ బ్యాంకు గ్యారంటీలపై ముంబై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆర్టీవీ అధినేత ప్రముఖ జర్నలిస్ట్ రవిప్రకాష్ ఈ పిల్ను దాఖలు చేశారు. ముంబైలోని బోరివలి తానే జంట భూగర్భ సొరంగాల ప్రాజెక్టు కాంట్రాక్టులో మెగాకు సంబంధించిన మెయిల్ సంస్థ మోసాలకు పాల్పడిందని, కాంట్రాక్టు కోసం మోసపూరిత బ్యాంకు గ్యారంటీలను ఇచ్చిందని పిల్లో వివరించారు. ఈ సొరంగాల ద్వారా మొత్తం 16,600 కోట్లు మెగా కృష్ణారెడ్డి అవినీతి చేస్తున్నారని చెప్పేసి పిటిషన్ల రవిప్రకాష్ ముంబై కోర్టుకి ఆయన సమర్పించారు. మెగా మరియు రాజకీయ నేతల మధ్య క్విడ్ ప్రో కో ట్విన్ టన్నెల్స్కు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి జాగ్రత్తలు పరిశీలనలు చేయకుండానే మెగా ఇంజనీరింగ్ సంస్థకు ప్రతిపాదించిన ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలను ఆమోదించిందని చెప్పేసి న్యాయవాది ప్రశాంత్ భూషణ్ నిన్న కోర్టు ముందర మాట్లాడారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి డిమాండ్ వస్తూ ఉంది. సో ఇక్కడ ఇది చేసిన ఇంత బ్యాంకులను ప్రభుత్వాలను రాజకీయంగా ఉన్న పరిచయాలను వాడుకొని ఎక్కడికక్కడ వేల కోట్లు అవినీతి చేస్తున్నారని చెప్పేసి మెగా కృష్ణారెడ్డి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. గత బీఆర్ఎస్ హయాంలోనూ ఆయన అవినీతి చేసిండు, వేల కోట్లు తిన్నాడు. ఆయనకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ నేతలు వీళ్ళంతా కూడా సహకరించారని చెప్పేసి గతంలో ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి చాలాసార్లు ఆరోపణలు చేసిండు. ప్రస్తుత గవర్నమెంట్లో కూడా ఈయనకు ప్రాజెక్టులు అందినాయి. ఆ ప్రాజెక్టుల విషయంలో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మెగా కృష్ణారెడ్డికి ఎట్లా ఇస్తారని చెప్పేసి వీలు చేస్తున్నారు. మరోవైపు ముంబైలో కూడా ట్విన్ టనెల్స్ అంటే 2 జంట సొరంగాలకు సంబంధించిన డ్రైనేజీకి సంబంధించిన సొరంగాల విషయంలో కూడా 16,600 కోట్లకు కాంట్రాక్టులు పొంది ఉత్త నకిలీ గ్యారంటీలు పెట్టినని చెప్పేసి ఇదొక కొత్త ఆరోపణ ఆయన మీద వచ్చింది. దీనికి సంబంధించి